వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 9వ రోజు పారాయణం. పన్ను వసూలు చేయు ఆఫీసు. ప్రభువు కుటుంబ పోషణకు వారి మేనమామ సహాయం చేసేవారు. ప్రభువు అడవిలో గ్రామంలో చూపించిన అనేక లీలలు ప్రభువు కీర్తి తెలియజేయడానికి కారణమైన కుటుంబ దృష్టిలో ఏమాత్రం తేడా కనిపించలేదు. ఏది వచ్చినా వెంటనే అది బయటికి వెళ్ళిపోయేది. ఇలా ప్రతినిత్యం జరిగేది. ఎవరైనా మంచి బట్టలు ఇస్తే ఒకరోజే ప్రభువు శరీరంపై కనిపించేవి. తరువాత త్రోవలో వెళ్ళే వారికి ఇచ్చేసేవారు. హనుమంతరావు మామ యొక్క ఇష్టానుసారంగా నడుచుకునేవారు. కానీ సంపాదన అంతంత మాత్రంగా ఉండేది. ఈ స్థితి మామకు నచ్చేది కాదు. మామ ప్రభువుకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలనుకున్నారు. పన్ను వసూలు చేసే ఆఫీసులో ఉద్యోగం మామ చేతిలో ఉండడం వల్ల అది ప్రభువుకు ఇప్పించారు. పైసలు వసూలు చేసి ఆ ప్రకారం జమ చేసినట్లుగా రసీదు రాయాల్సి ఉండేది. తరువాత ప్రభువు పైసలు సర్కారులో జమ చేయడానికి బదులుగా బీద సాదలకు పంచిపెడుతుండేవారు. మామ ఇది చూసి విసిగిపోయాడు. ప్రభువు ఆ ఉద్యోగం వదిలిపెట్టారు. ఇంటికి ఏ విధముగానూ ఉపయోగపడే ఉద్యోగం చేయకపోతే మామ బాధపడ్డారు. కానీ ప్రభు మాత్రం ప్రశాంతంగానే ఉన్నారు. హనుమంత్ దాదా పెళ్లి, తాత్యావారి ఉపనయనము. హలీఖేడ్ బాలచంద్ర దీక్షిత్ గారికి ప్రభువు ఇంటితో సంబంధము కలుపుకోవాలని మనసులో ఇష్టంగా ఉండేది. అందుకని బయమ్మ మరియు మామగారి యొక్క అనుమతితో తన కుమార్తె అయిన లక్ష్మీబాయిని ప్రభువు సోదరుడైన హనుమంతరావుకిచ్చి పెళ్లి చేశారు. హనుమంతరావు మనస్సులో పెళ్లి చేసుకోవాలని లేకున్నా ప్రభువు చెప్పడంతో పెళ్లికి అంగీకరించారు. హనుమంత్ దాదా శాంత స్వభావంతో ఎప్పుడూ మౌనంగా ఉండేవారు. పెళ్లి సమయంలో అసంకల్పంగా పెళ్లికి కావలసినది ఏదీ తక్కువ లేకుండా సమకూరింది. బాలచంద్ర దీక్షితుల మనసుకు సమాధానం కలిగింది. ప్రభువు సామర్థ్యము కీర్తి దినదిన ప్రవర్తమానమయ్యేది. కానీ ఇల్లు మాత్రం ఎప్పుడూ కడిగినట్లే ఉండేది. హనుమంతరావు యొక్క ఆదాయము అతి స్వల్పంగానే ఉపయోగపడేది. మామ సహాయము తప్పక తీసుకోవలసి వచ్చేది. నృసింహ తాత్య 6 సంవత్సరాల వారు అయ్యేసరికి ఉపనయనము చేయడం తప్పనిసరి అయింది. ఇంట్లో పైసా లేదు, బట్టలు లేవు. ఉపనయనము ఎలా చేయాలి? భయమ్మకు విచారం కలిగింది. ప్రభువు తల్లి విచారం తెలుసుకొని ఇంటి దగ్గరలో ఉన్న సోమేశ్వర దేవాలయంలో ఆసనం వేసుకొని గణపతి ముందు పోకను ఉంచి మా తాత్య ఉపనయనము నిర్విఘ్నంగా జరగాలని సాయంత్రం వరకు కూర్చుని ఉండిపోయారు. సాయంత్రం సమయంలో వెంకప్ప అనే పేరుగల వైశ్యుడు అకస్మాత్తుగా ఉపనయనమునకు కావలసిన బట్టలు 400 మంది భోజనానికి సరిపోయేటట్లుగా సామాగ్రి తీసుకొని మొక్కు తీర్చుకోవడానికి వచ్చి సోమేశ్వర దేవాలయంలో ఉన్న ప్రభు ముందు పెట్టాడు. వెంకప్ప పిల్లల కోసం మొక్కుకొని ఉండెను. పిల్లలు కలిగాక మొక్కు తీర్చుకోవడానికి సామాగ్రితో వచ్చెను. ఆ వస్తువులన్నీ ఉపనయనమునకు కావలసినవై ఉండెను. అది చూసి భయమ్మ అత్యంత ఆనందభరితురాలయ్యెను. ముహూర్త సమయానికి ఉపనయనము నిర్విఘ్నంగా జరిగెను. ఇదంతా గణపతియే చేశాడని ప్రభు అన్నారు. పుణ్యాహవచనం చేసి దేవుణ్ణి కూర్చోపెట్టడానికి హనుమంతరావు కావలసి ఉండెను. తను హలీఖేడ్కు తన భార్యను తీసుకురావడానికి వెళ్ళి ఉండెను. వారు కూడా సమయానికి వచ్చి ఉపనయనము నిర్విఘ్నంగా జరిగెను. మామాతో రామ్ రామ్. కుటుంబం యొక్క యోగక్షేమాలు ప్రభువు యొక్క సామర్థ్యంపై నడిచేవి. కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేది. ప్రభువు కుటుంబ పోషణ మామకు కష్టంగా ఉండేది. ప్రభువు బాధ్యతారహితంగా వ్యవహరించడం నచ్చేది కాదు. ఏదైనా ఉద్యోగం చేయాలి, దేవునిపై భారం వేసి కాలం గడపడం సామాన్యుల లక్షణం అని మామ నమ్మేవారు.
వారి దృష్టిలో పురుషార్థ లక్షణమైన ఉద్యోగం చేయాలి, వ్యవహారిక జ్ఞానం సంపాదించాలని అనుకునేవారు. కానీ ప్రభువు వీటిని ఎప్పుడూ లక్ష్య పెట్టలేదు, ఎప్పుడూ భిన్నంగా ఆలోచించేవారు. అప్పుడప్పుడు మామ ఇంట్లో ప్రభువు ఉండేవారు. ఒకరోజు మధ్యాహ్నం మామ బయటి నుండి ఇంటికి వచ్చేసరికి ప్రభువు మంచంపై శాలువా కప్పుకొని పడుకొని ఉండిరి. అప్పుడు మామకు ఆశ్చర్యం కలిగి ప్రభువుకు బుద్ధి చెప్పడానికి ఇదే సమయమని అనుకొని ప్రభువును లేపి, జాగీర్దార్లాగా నిద్రిస్తున్నావు, కొంచెమైనా సిగ్గు అనిపించదా? నీవేంటి, నీ యోగ్యత ఏంటి? 16 సంవత్సరముల గుర్రములాగా ఉన్నావు, ఇంకా పొట్ట నింపుకొనే తెలివి లేదు. నీ కోసం ఇతరులు కష్టపడాలా? కొంచెమైనా కాళ్ళు చేతులు ఆడించాలి. శరీరంలో బుద్ధి ఉంది, కానీ విద్యాభ్యాసం వద్దు. అక్షరాలు అన్నీ తెలుసు, కానీ రాయడం రాదు. శరీర సామర్థ్యం బాగుంది, కానీ పని చేయకూడదు. ఇతరులపై ఆధారపడి బ్రతకకుండా ఇంటి పరిస్థితి చూడు. అమ్మ నీ కోసం కష్టపడాలి, కానీ తన కోసం నీవు ఆలోచించవు. నేనైనా మీ కుటుంబాన్ని ఎంతని పోషిస్తాను? తన హితము తాను చూసుకోకపోతే ఇతరులు ఎవరు చూస్తారు? నా ఇంట్లో ఇక మీదట నీకు ఆసరా దొరకదని గ్రహించు. ఇన్ని రోజులు మీ పాలన పోషణ చేసింది వ్యర్థం అయిపోయింది. ఇక ముందు నీకు భోజనం దొరకదు. భోజనం పెట్టకపోతేనే నీకు కళ్ళు తెరుచుకుంటాయి. పో, నా ముందు నుండి వెళ్ళిపో అని మామ ప్రభువును మందలించారు. ఇది విని ప్రభువులో ఏ తేడా కనిపించలేదు. తాము నిరాధారమయ్యామని కూడా అనిపించలేదు. మామ యొక్క అంతఃకరణ ప్రభువుకి తెలుసు. వ్యవహార దృష్టిలో మామ తన కర్తవ్యము చేశారు. ప్రభువు భక్తులకు మామ వ్యవహారము నచ్చేది కాదు. కానీ ప్రభువుకు మామ ప్రాపంచిక దృష్టి కలవారని, ఆయన సహజంగా అలా వ్యవహరిస్తారని ప్రభువుకు తెలుసు. ఇది ప్రభువుకు అనుకూలంగా జరిగింది. ప్రభువు కుటుంబ బంధం నుండి విముక్తి చెంది బయట ప్రపంచం ఉద్ధరించాల్సి ఉండెను. మామ ఈ విధంగా మందలించగానే ఇదే ఇల్లు విడిచే సమయమని ప్రభువుకు అనిపించింది. మనోహర నాయిక్కి దత్త సాక్షాత్కారమై స్పష్టమైన సూచన లభించింది. కుటుంబ వ్యవహారం కోసం నరసింహతాత్య ఉన్నాడని అనుకునేవారు. ప్రభువుకి సంసారం చేసే ఆలోచన ఉండేది కాదు. ఈ విషయం మనోహర నాయిక్కి తెలుసు కనుక ప్రభువు యొక్క ఏ పనిని వారు విరోధించేవారు కాదు. మామకు ఈ విషయం తెలియదు. మామ కుటుంబోద్ధరణ కోసం ఉపయోగపడతాడనుకుని ప్రభువును మందలించారు. ఈ సమయం కోసం ఎదురు చూసిన ప్రభువుకు మామ అవకాశం కల్పించినట్లు అయ్యింది. మామ మందలించగానే ప్రభువు ఏమి సమాధానం ఇచ్చారో అని పాఠకులకు ఉత్కంఠ కలగడం సహజం. ప్రభువు యొక్క వాస్తవిక స్వరూపం ఈ సమాధానం నుండి కూడా తెలుస్తుంది. అత్యంత శాంతంగా ఉల్లాసంతో ప్రభువు తాను ధరించిన ధోతిని చించి దానిని లంగోటిగా ధరించి మామ కాళ్లకు నమస్కరించి బయటకు వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ప్రభువు యొక్క నోటి నుండి గంగాజల నిర్మల ప్రవాహం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ క్రింది వాక్ ప్రవాహం సహజంగా వెలువడింది. ప్రభువిణ కోణ కుణాచావాలి కర్తాహర్తాతో కరవీతామి మిథ్యాజనబోలి కొణకుణాచా చాకర్మాలక్ వ్యర్థచి భాషణ ఖాళీ మాణిక్కం హణే మాతేచ్ఛా ఉదరీ నవమాస రక్షణ కేళి. ఏ ప్రభువైతే తల్లి గర్భంలో 9 నెలలు రక్షించినాడో ఆ ప్రభువే నాకు జన్మనిచ్చారు. ఆ ప్రభువే నాకు పోషించుకునే సామర్థ్యం ఇస్తారు. తనే నాకు సర్వస్వం అంటూ, మామా మీరు కారణం లేకుండా మనసుకు కష్టం కలిగించుకోకండి. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండనివ్వండి. నేను వెళ్తున్నాను. పై విధంగా మామ యొక్క మందలింపు తనకు అనుకూలంగా చేసుకుని ప్రభువు బయటపడ్డారు. ప్రభు చిన్నప్పటి నుండి ప్రభు అంటే దత్తప్రభువు అని ఎప్పుడూ పలికేవారు. అందుకని మాణిక్ అనే పేరు తర్వాత ప్రభు అనే పదం స్థిరపడిపోయింది. ఇప్పటి వరకు ప్రభువుకి కళ్యాణ్తో సంబంధం ఉండేది. తరువాత ప్రభువు కళ్యాణి విడిచారు, కానీ జగత్తు యొక్క కళ్యాణం ప్రభువు చేతిలోకి వచ్చింది. కానీ ప్రభువు ప్రముఖ శిష్యులు కళ్యాణి గ్రామంలోనే ఉన్నారు. ప్రభువు వెళ్ళడం వల్ల ఆ బాలగోపాలానికి చాలా బాధ కలిగింది. ఈ చరిత్రలో కళ్యాణికి చెందిన శిష్యుల వివరణ ముందు ఇవ్వడం జరిగింది. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుమాణికార్పణమస్తు. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 9వ రోజు పారాయణము సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ
శ్రీమద్ రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.